నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మన టెర్రస్ గార్డెన్‌లో కూరగాయలను కోసుకుంటూ కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కూరగాయలు కాపు తగ్గిందనే చెప్పొచ్చు. ఎందుకంటే డిసెంబరు, జనవరి ఆ టైంలో కొంచెం గార్డెన్ పట్ల శ్రద్ధ తక్కువగా ఉండటం వల్ల కొన్ని కొత్త రకం పాదులు పెట్టుకోలేకపోయామనమాట. అంటే కొత్త పాదులు ఎప్పటికప్పుడు గార్డెన్‌లో కంటిన్యూస్‌గా కొన్ని పాదులు మనం కొంచెం గ్యాప్ తీసుకుంటూ బ్యాచ్‌లుగా పెట్టుకోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీరపాదు. బీరపాదులు ఏంటంటే కనీసం నెలలో 2 సార్లు మనం 15 రోజులు గ్యాప్ తీసుకొని 2 కంటైనర్స్ చొప్పున పెట్టుకుంటే కంటిన్యూస్‌గా బీరకాయలనేవి హార్వెస్ట్‌కొస్తాయండి. అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే, ఒక పాదు పెట్టి మనం దాని కాపు దగ్గర పడిపోతుందనే టైం దాకా మనం వెయిట్ చేసి లాస్ట్‌లో ఆ పాదు కాపు అయిపోతుందన్న టైంలో మనం పెట్టినప్పుడు, మనం విత్తనాలు పెట్టిన తర్వాత అవి మొలకలొచ్చి తీగలు రావటం స్టార్ట్ అయ్యి, పూత, పింద స్టార్ట్ అయ్యి ఫస్ట్ హార్వెస్ట్ మన చేతికొచ్చేసరికి 2 నెలల టైం. అంటే బీరపాదులైతే 45 రోజుల టైంలో మనకి కాపుకొస్తాయి. అదే కాకర, పొట్లయితే ఇలాంటి వెరైటీస్ అనుకోండి మిగిలినవి ఒక 2 మంత్స్ అలా టైం పడుతుందనమాట. సో, అంత టైం అనేది మళ్ళీ వేస్ట్ అవ్వకుండా మనం బ్యాచ్‌లుగా ఒక పాదు పెట్టాము అంటే అది కాపు స్టార్ట్ అవుతుంది. పూత, పింద దశకొచ్చిందనే టైంకి మళ్ళీ ఒక 15 రోజులు 20 రోజుల గ్యాప్‌లో మళ్ళీ ఇంకొక కొత్త పాదు అలా పెట్టుకోవాలనమాట. కొన్ని రకాల తీగజాతి పాదులకు సంబంధించి. సో, అలా కొంచెం ఒక 1 నెలలో నేను అశ్రద్ధ చేయటం వల్ల బీరపాదులు ఇలాంటివి హార్వెస్ట్‌లనేవి తక్కువగా వస్తున్నాయన్నమాట. 1, 2 బీరపాదులున్నాయి కానీ కాపనేది ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడిపోయినియి. ఇంకా టొమాటో మొక్కలైతే బాగానే వేశానండి. శీతాకాలం మొదలైన దగ్గర నుంచి కూడా టొమాటోలు చాలా బాగా కాస్తాయన్నమాట. ఇంకా మనకి ఎండలు ఎక్కువగా ఉండే ఏప్రిల్, మే ఆ టైం వరకు కూడా హార్వెస్టులు తీసుకునే విధంగా నేను బ్యాచ్‌లుగా కొత్త రకం మొక్కలైతే అంటే కొత్త మొక్కలు వేసుకుంటూనే ఉన్నాననమాట. మొన్న కూడా గార్డెన్‌లో పాత పాదులన్నీ కూడా చాలా వరకు తీసేసి మళ్ళీ టొమాటో మొక్కలు పడి లేచిన మొక్కలుంటే అవి కూడా వేశానండి. టొమాటోలు అడుగున ఇలా పుచ్చులాగా లేదంటే మచ్చల్లాగా వచ్చినాయి అంటే వాటికి ఆ మొక్కలకి కాల్షియం ప్రాబ్లం ఉందని అర్థం అనమాట. కాల్షియం అనేది తక్కువగా ఉన్నప్పుడు టొమాటోలు అడుగున ఇలా మచ్చల్లాగా వస్తాయన్నమాట. దీనికోసం మనం ఎగ్‌షెల్స్‌ని, కోడిగుడ్డు పెంకుల్ని మిక్సీలో వేసి గ్రైండర్ చేసి ఆ పౌడర్‌ని మొక్క మొదలున వేసినట్లయితే ఆ ప్రాబ్లం నుంచి మనం క్యూర్ చేయొచ్చనమాట మొక్కని. నెక్స్ట్ ఆనపకాయలు కూడా ఈ సీజన్‌లో బాగా కాస్తాయండి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత పాదు ఇంకా బాగా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే పూత, పింద కూడా ఎక్కువగా వస్తుందనమాట. నాకు తెలిసి ఇంకా సమ్మర్ అంతా కూడా ఈ ఆనపపాదు కాపొస్తూనే ఉంటుందండి. ఇక్కడ పైన ఒక పాదు, అలాగే నేల మీద ఒక పాదు, అలా 2 పాదులున్నాయి. కొన్నేమో అంటే 2 కూడా తెల్ల ఆనపకాయలే. సో, ఆనపపాదు కాపైతే మాత్రం విపరీతంగా కాస్తుందండి. మనకి సమ్మర్ ఎండింగ్ వరకు కూడా ఆనపపాదులొస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా గార్డెన్‌లో పసుపు ఇవి కూడా హార్వెస్ట్ చేయాల్సిన కంటైనర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఒక చిన్న సైజు కంటైనర్‌లోది హార్వెస్ట్ చేసాము. కొద్దిగా వచ్చిందనమాట. ఇంకా పచ్చిగా ఉన్నాయి మొక్కలు. ఆకులవి ఎండిపోయిన తర్వాత తీద్దామని చెప్పి పసుపు కంటైనర్స్‌ని అలా పెట్టేసి ఉంచాను. అవి కూడా తీసిన తర్వాత మొత్తం పసుపు కొమ్ములన్నింటినీ ఉడకపెట్టి పసుపుని ఎలా తయారు చేయాలి ఏంటనేది కూడా మీకు ఒక వీడియోలో చెప్తాను. నేతి బీరపాదు కూడా లాస్ట్ సీజన్‌లో పెట్టుకున్నదండి. ఇంకా అలా 1, 2 కాయలు వస్తున్నాయి కదా అని చెప్పి నేను తీయకుండా అలా వదిలిపెట్టేసాను. ప్రస్తుతానికి మొన్న సమ్మర్‌లో మనం హార్వెస్ట్‌లు తీసుకోవాల్సిన పంటల కోసం కొన్ని పాదులు పెట్టాను కదా! వాటిలో పొట్లపాదొకటి, కాకరపాదొకటి, ఫ్రెంచ్ బీన్స్ ఈ 3 కూడా విత్తనాలు జర్మినేట్ అవ్వలేదండి. విత్తనాల ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. అయితే మిగిలినవన్నీ కూడా బానే అంటే బీరపాదులు ఇంకా గోరుచిక్కుడు ఇవన్నీ కూడా బానే వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే బీరపాదులైతే తీగలు రావటం స్టార్ట్ అయిందండి. వాటికి వైర్లవి కూడా సపోర్ట్ చేసి కట్టాను. కొత్తగా కొన్ని టమాటో మొక్కలు కూడా వేశాను. సమ్మర్ అంతా కూడా అంటే ఇంకప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మనం ఏమైనా పాదులు పెట్టుకోవాలంటే ఈ మంత్ ఎండింగ్ లోపు పెట్టేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇంకా మార్చి ఏ మార్చి ఫస్ట్, సెకండ్ వీక్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఎండలు ముదిరే కొద్దీ ఏంటంటే మనం విత్తనాలు పెట్టుకునేవి చిన్న చిన్న మొక్కలు కదా! ఆ బేబీ ప్లాంట్స్ ఆ ఎండకి తట్టుకుని అవి ఎదిగి మనకి హార్వెస్ట్‌లు రావటానికి అనేది కొంచెం కాపు తక్కువగానే ఉంటుంది. అవి కూడా చాలా స్ట్రెస్‌కి గురవుతాయన్నమాట. ఈలోపే మనం విత్తనాలవి పెట్టుకుని కొంచెం పాదు మెచ్యూరిటీ అంటే ఆ ఎండ
ఆ వేడిని తట్టుకునే స్టేజ్కి వచ్చిందనుకోండి, ఇంకా మనం వాటర్ అది పోస్తే సరిపోతుందనమాట. అది హెల్తీగా పెరిగి మనకి మంచి దిగుబడి అనేది వస్తుంది. సో కొన్ని రకాల టిప్స్ కూడా పాటించాలి సమ్మర్లో. గార్డెన్లో ఉండే అన్ని కుండీల్లో కూడా మనం మల్చింగ్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము ముందు ముందు. నెక్స్ట్ ఏంటంటే చిన్నగా విత్తనాలు పెట్టుకున్న విత్తనాలన్నీ కూడా మొలకలు వచ్చి తీగలు రావటం స్టార్ట్ అయిందండి. ఈ బీరపాదు అలాగే బీన్స్ ఉంటాయి కదా, అలసందలు, ఇవన్నీ కూడా బాగానే మొలకలు వచ్చాయి. వాటన్నింటికి కూడా ఒక మంచి ఆర్గానిక్ పెస్టిసైడ్ని తయారు చేసుకుని మొక్కలన్నింటికి కూడా స్ప్రేలుగా చేద్దాము. వంగ మొక్కలు లాస్ట్ సీజన్లో వేసిన మొక్కలన్నీ కూడా మళ్ళీ పూత స్టార్ట్ అయినాయండి. మనం వంగ మొక్కను ఒకసారి వేసుకుంటే కంటిన్యూస్గా సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు కూడా కాపొస్తూనే ఉంటాయి. మనం మంచిగా వాటికి కావాల్సిన పోషకాలు వేస్తూ ఉంటే కొంచెం గ్యాప్ తీసుకుంటూ, అంటే బ్రేక్ తీసుకుంటూ పూత పింద అనేది స్టార్ట్ అవుతుంది. కొత్తగా వేసుకున్న వంగ మొక్కలు కూడా చాలా బాగా బ్రతికాయి అన్నమాట. సో ఇంట్లోకి సరిపడా కూరగాయలు అయితే కంపల్సరిగా మనకి దొరుకుతున్నాయండి. వీటితో పాటుగా అన్ని రకాల ఆకుకూరలు కూడా వేశాను. ఆకుకూరలు సమ్మర్లో మనం చక్కగా పెంచుకోవచ్చండి. మిగిలిన తీగజాతి పాదులు ఇవన్నీ పోనీ వాటర్ పోయటం ఇవన్నీ ఇబ్బంది, ఎక్కువ కంటైనర్స్ మెయింటైన్ చేసుకోవటం అనుకుంటే అట్లీస్ట్ అంటే బిగినర్స్ అనమాట, కనీసం ఆకుకూరల వరకైనా మనం ట్రై చేయొచ్చు. ఏంటంటే ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్లో కాకుండా కొంచెం సెమీ షేడ్లోకి కంటైనర్స్ని షిఫ్ట్ చేసుకుని మనం అన్ని రకాల ఆకుకూరల్ని కూడా చాలా హెల్తీగా పెంచుకోవచ్చండి. బయట మనం ఖర్చు పెడితే కూరగాయలు రావా, ఎందుకింత శ్రమ అని అనుకోవచ్చు. బట్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ కూడా మనం చిన్నపాటి శ్రద్ధ, కొంచెం శ్రమ తీసుకుంటే మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని కనీసం ఒక వారంలో 3 రోజులైనా మనం పండించిన కూరగాయలు ఆకుకూరలతో మన ఫ్యామిలీకి వండి పెడితే ఎంతో కొంత ఆరోగ్యాన్ని మనం సంపాదించుకున్నట్లే. బయట చూస్తున్నాం కదా, హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేసి కూరగాయలని అలా పండించడం వల్ల అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయి. కనీసం అంతా మనం పండించుకోలేకపోయినా కొంతవరకైనా మనకి సరిపడా ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ని బట్టి కంటైనర్స్ని చక్కగా సెలెక్ట్ చేసుకుని ఆకుకూరలు, కనీసం ఆకుకూరలు అయితే చాలా సింపుల్ అండి. చిన్న చిన్న టిప్స్ అనేవి మనం పాటిస్తే చాలు. అలాగే కొన్ని సింపుల్గా సీజన్తో సంబంధం లేకుండా పండించుకునే కూరగాయలు ఉంటాయి. బీరకాయలు, కాకరకాయలు, ఇలా ఆనపకాయలు, పొట్లకాయలు, ఇలాంటి వాటినైనా మనం ఇష్టంగా అలాగే చిలకడ దుంపలు కూడా చాలా ఈజీ అండి పండించడం. ఒక చిన్న కొమ్మ మీరు సంపాదించుకుని పెడితే దాని నుంచి బోల్డ్ మొక్కల్ని మీరు చేసుకోవచ్చు అనమాట. 2 నెలల్లో మనం పెట్టుకున్న తర్వాత 2 నెలల్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయి అనమాట. ఏంటంటే చూస్తున్నంతసేపు కష్టమేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి మనం స్టార్ట్ చేసి దానిలోకి దిగిన తర్వాత హ్యాపీనెస్తో, అంటే శారీరకంగా మానసికంగా కూడా చాలా ఫిట్గా అవుతామండి. మొక్కలు అంటే ఎప్పుడు కూడా మనం నేచర్కి దగ్గరగా ఉంటే మనలో ఉండే ఆ స్ట్రెస్, యాంగ్జైటీ చాలా వరకు కూడా అది కంట్రోల్ అయిపోతుందన్నమాట. ఎంజాయ్ చేస్తూ మనం గార్డెనింగ్ చేయొచ్చండి. ఎప్పుడు కూడా అంటే మనం వచ్చామా, మొక్కలకి వాటర్ పోసామా, ఏమైనా కూరగాయలు ఉంటే హార్వెస్ట్లు తీసుకున్నామా, ఇలా కాకుండా మొక్కల మధ్య మనం ప్రశాంతంగా కొంచెం సేపు ఆ టైం అనేది స్పెండ్ చేస్తూ ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి మొక్కల్ని అబ్జర్వ్ చేస్తూ వాటిని పలకరిస్తున్నట్లుగా అలా టచ్ చేస్తూ అలా కొంచెం మనం గార్డెన్లో స్పెండ్ చేయటం వల్ల వాటికి ఏమైనా డిసీజెస్ ఉన్నా, వాటికి ఏమైనా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలా, ఇలాంటి విషయాలు తెలుస్తాయి. దాంతోపాటుగా చాలా హ్యాపీగా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుందండి. అదంతా కూడా ఎంజాయ్ చేసి గార్డెనింగ్లో ఉండే ఆనందాన్ని అనుభవిస్తే కానీ తెలియదు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ కాబట్టి మీరు ఆకుకూరలైనా అట్లీస్ట్ మీరు ట్రై చేసి పెంచుకోండి. చాలా సింపుల్ అనమాట. తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలాంటివి మనం డైట్లో తప్పకుండా యాడ్ చేసుకోవాలి. లీఫీ గ్రీన్స్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో తప్పకుండా ఆకుకూరలను పెంచుకోండి. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఇంకేమైనా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇదండి రోజు వీడియో. మరిన్ని టిప్స్తో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.